చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలన మన ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా ట్యాక్స్ అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ట్యాక్స్ కేవలం వర్క్ పర్పస్ గానే యూజ్ చేయాలి. ఆర్పీలు అందరూ కూడా అన్నెసరీ డేటా అంతా కూడా డౌన్లోడ్ చేయడం, పిల్లలకి ఇవ్వడం అలా చేయకుండా ఓన్లీ వర్క్ పర్పస్ మీద మాత్రమే మీరు ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది. మీ వర్క్ డన్ కూడా మీరు ప్రతిరోజు ఏ పని చేస్తున్నారు అనేది మీరు ఆన్లైన్ చేస్తేనే మీకు వర్క్ బేస్డ్ మీద శాలరీ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి వర్క్ ఇప్పుడు సభ్యులకు వ్యాపారం చేస్తున్నా సరే మీరు ఆన్లైన్ చేయాలి. అలాగే మీరు ప్రతి నెల ఎవ్రీడే ఒక గ్రూప్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు మీకు ఉన్నటువంటి 25 SHGs రోజుకు ఒక గ్రూప్ మీటింగ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ గ్రూప్ మీటింగ్ కూడా మీరు ఈ ఆన్లైన్ లోనే అప్డేట్ చేయాలి. సో అలాగే మరి బ్యాంక్ లింకేజ్ ఇప్పించిన అంతకుముందు మనం బ్యాంక్ లింకేజ్ డాక్యుమెంట్ చేసేవాళ్ళం, డాక్యుమెంటేషన్ చేసి బ్యాంక్స్ కి సబ్మిట్ చేసేవాళ్ళం. ఇప్పుడు మీ లాగిన్ లోనే మీరు బ్యాంక్ లింకేజ్ రైజ్ చేస్తే డైరెక్ట్ గా సిఓ లాగిన్ కి వస్తుంది. సిఓ లాగిన్ నుంచి సిఎంఎం గారి లాగిన్ కి వస్తుంది. ఇప్పుడు గ్రూప్ సభ్యులు బ్యాంక్ వచ్చి బ్యాంక్ లో సంతకాలు చేసి డాక్యుమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు. మీరే ఆన్లైన్ లోనే ఇప్పుడు డాక్యుమెంటేషన్ చేసి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ మనకి సిఓ గారి లాగిన్ కి వస్తుంది. హ్యాండ్ ఓవర్ చేసి మానేయాల్సి వస్తుంది. సో అదే తర్వాత మనకి ఈజీ లక్ష్మీ కూడా చేయడానికి ప్రతి స్లమ్ సమైక్యం అంటే 25 SHGs కలిసి నుంచి 30 గ్రూపులు ఒక సమైక్య పరిధిలో ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 200 ఏ ప్రభుత్వ సంక్షేమ పథకాలైనా సరే ఈ డీజీ లక్ష్మి ద్వారా గవర్నమెంట్ స్కీమ్స్, సో ఆన్లైన్ ఇప్పుడు ఏమైనా జెరాక్స్ కావాలన్నా సో ఆన్లైన్ ఇస్తున్నారు. ఆ సేవలన్నీ కూడా మీకు అటెంట్ వరకు మీకు లాగిన్స్ ఇచ్చాము. ఈ సార్ ద్వారా డివైజెస్ ఇవ్వాల్సి ఉంది. ఈ స్టెమ్ రిజిస్ట్రేషన్ ఒక అప్లికేషన్ చేసినందుకు 13 రూపీస్ ఇస్తారు. అంటే మీరు డీజీలో స్పెసిఫిక్ గా మీకు శాలరీస్ అట్లా ఏమి లేవు. మీరు చేసేటటువంటి వర్క్ బేస్ మీదే మీకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీకు డివైజెస్ ఇచ్చిన తర్వాత సో ఈ కార్యక్రమం మన ఏలూరులో ఉన్నటువంటి 247 ట్యాబ్లు ఈ రోజున గౌరవ శాఖలు ఏలూరు బడి చంటి గారి చేతుల మీద డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు మన ఝాన్సీ గారు మొత్తం ఈ ట్యాబుల యొక్క ఉపయోగాలు దాన్ని మీరు ఎట్లా యూజ్ చేసుకుంటే వచ్చేటువంటి మీకు ఆ ప్రతిఫలం ఇవన్నీ కూడా ఆవిడ వివరించడం జరిగింది. మీ అందరికీ కూడా ట్రైనింగ్ క్లాసులు పెట్టి మరి ఈ డివైజ్ ఎట్లా యూజ్ చేయాలి మొత్తం అంతా కూడా ఆన్లైన్ వ్యవస్థ కాబట్టి మొత్తం మీరు ఇంట్లోనే కూర్చొని ఎవరికైనా రోజు చేయాలన్నా కానీ ఆన్లైన్ లోనే లాగిన్ చేయడం, అట్లాగే ఇప్పుడు మీ సేవ ద్వారా జరిగేటువంటి ప్రతి కార్యక్రమం కూడా మీరు ఇంట్లోనే ఉండి మీ డివైస్ ద్వారానే మరి లాగిన్ అయ్యి అది ఉన్న అప్లికేషన్ లాగిన్ అయితే 13 రూపాయలు వాళ్ళు పే చేస్తారు. అది మీకు ఇన్కమ్ కింద ఉంటుంది. కాబట్టి మీరు మీకు ఇచ్చినటువంటి డివైస్ ని ఇంట్లో నిర్లక్ష్యం చేసి లేకపోతే పిల్లలకి ఇవ్వడం లేకపోతే ఇంకొక అన్నెసరీగా వాటిని ఉపయోగించి మరి ఈ ట్యాబ్లు పాడు చేసుకోవద్దు. మరి ఒకసారి పాడైందంటే కనుక మళ్ళీ మీరు మీ సొంత డబ్బులతో దాన్ని కొనుగోలు చేసి మళ్ళీ లాగిన్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నారు. కాబట్టి మీరు దాన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పేసి చాలా మంచి అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అనేక రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రభుత్వంతో ఇమిడిపోబడి ఉన్నటువంటి ఇలాంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉపయోగపడి మీ ఆర్థిక అభివృద్ధికి కృషి చేసినటువంటి ప్రభుత్వానికి మన ప్రభుత్వమై అట్లాగే మీ SLF ప్రతిరోజు కూడా ఒక SLF గ్రూప్ తో మీటింగ్ పెట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ప్రతిరోజు కూడా డే బై డే ఏ రోజు కాలంలో అప్డేట్ చేసి మరి మీరు ఈ సేవల్ని ప్రజలకు ఉపయోగపడుతూ మీరు కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చూసుకుంటూ చూసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా మరి అలసత్వం లేకోకుండా చేయవలసిన బాధ్యత మీ మీద అందరి మీద కూడా ఉంది. మరి ఇదివరకు లోపల అయితే అంతా మీ మీద భారం మోపేవారు. ఇప్పుడు 50% మా వాళ్ళు సపోర్ట్ గా చేస్తారు, మిగతా 50% మీరు సపోర్ట్ గా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మా డివిజన్ ఇన్ఛార్జ్ ఉన్నాడో వారే సుప్రీం కమాండర్. ప్రతి వాటిలో కూడా మీరు వాళ్ళందరితో కూడా అనుసంధానం ఉండవలసిన బాధ్యత మీ అందరికి కూడా ఉంది.
మీకు ఏమన్నా వాళ్ళ నుంచి ఇబ్బంది వస్తే నాకు చెప్పండి, డైరెక్ట్ నా ఫోన్ నెంబర్ ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చారు. అందరికీ కూడా ఏ విషయంలో అయినా సరే మీ అందరికంటే చెప్పగలను, మీ అందరికంటే వర్క్ నేను ఎక్కువ చేస్తున్నాను. ఒక ఎమ్మెల్యేగా నేను అందరికంటే వర్క్ చేస్తున్నాను, నేను గర్వంగా చెప్పగలను. కాబట్టి మీరు కూడా దాన్ని ప్రజలకే, మీరు చేసేది కూడా మీకు శాలరీ ఇస్తున్నారు, నాకు శాలరీ ఇస్తున్నారు, మీరు కూడా ప్రజలకే ఉపయోగపడేది. కాబట్టి మీరు కూడా బాధ్యతాయుతంగా చేస్తే ఒక సిన్సియర్ గా మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, మేము మొన్న ఏదో కార్యక్రమం చేస్తే మిమ్మల్ని ముగ్గురినే రమ్మని చెప్తాం, గ్రూప్ కి ముగ్గురు మీద. అందులో కూడా మేము 50% మేము ఓ 50% మీకు, ఓ 50% మేము చెప్తాం. ఎవరైతే ఏజ్డ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే వాళ్ళు పని చేయలేకపోతే వాళ్ళు రాలేనంటారో, మీరు టర్మ్ వైజ్ గా ఒకసారి ఒకళ్ళు వస్తే గ్రూప్ వాళ్ళు, ఇంకోసారి ఇంకొకరు రమ్మని చెప్పి మీరు అనుసరణ చేసుకోండి. మీరు ఇచ్చే ఫిగర్ 10 మంది అంటే 10 మంది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఉండాలి. మేము ఒకళ్ళు ఎక్కువ రావాల్సిన, ఒకళ్ళు తక్కువ రావాల్సిన, ఆ విధంగా మీరు చేసుకుంటే అదే డిసిప్లిన్ గా ఉంటది. మీరు తేలైనప్పుడు ఎంతమంది వస్తున్నారు అనేది వాళ్ళకి చెప్తే వాళ్ళు దాన్ని బట్టి మిగతా ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఆ విషయంలో మీరు అందరూ కూడా సిన్సియర్ గా వర్క్ చేయాలని అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే మరి ఝాన్సీ గారు చెప్పారు ఎవరు వాడద్దని. ఎంతమంది చెప్పినా మీ ఇంట్లో పిల్లలు వాడటం ఎంత కూడా వాడుకోవడం అనేది జరుగుతుంది. ఏది వాడుకున్నా సరే వర్క్ టైంలో ఆ ట్యాబ్ దేనికైతే ఉపయోగిస్తున్నారో దాని పట్ల మీరు బాధ్యతగా ఉంటుంది. అయితే పిల్లలు చేతికి ఇచ్చినప్పుడు గబుక్కున డిస్ట్రాయ్ అయిందంటే మీరు మళ్ళీ అది కొనాలంటే దాని కాస్ట్ 33,000 రూపాయలు అని చెప్తున్నారు. మీరు కొనమంటే మీరు కొనలేరు, మీరు ఆకాశం ఎంత చూస్తారు. కాబట్టి దాన్ని ఏదైతే ఇచ్చారో దాన్ని డెఫినెట్ గా మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు దగ్గరుండి చూసుకుని, లేదనంటే మీరు జాగ్రత్తగా పెయిన్ ఎక్కడైనా పెట్టుకోండి. ఆ ట్యాబ్ దేని వల్ల దేనికైతే యూజ్ చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా ఆ టెక్నాలజీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే టెక్నాలజీ. ఆ టెక్నాలజీని ఇంకా మీకు ట్యాబ్లు ఇచ్చేది ఏంటంటే ఫ్యూచర్ లో ఇంకా మీకు అంతా కూడా చేతులతోనే వర్క్, మైండ్ తోనే వర్క్. అది దృష్టిలో పెట్టుకుని మీరు దానికి అనుసంధానం చేసుకుని ప్రతి దాన్ని కూడా దాంట్లో ఫీడ్ చేసుకోవడం, దాని ద్వారా ట్రాన్స్ఫర్ చేసుకోవడం అన్ని కూడా మీరు చేయవలసిన బాధ్యత ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని మీరు ఏ విధంగా ఉపయోగించాలని మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అలాగే ఉంది. అలాగే ఎవరైతే బీజీ లక్ష్మి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి డివైజర్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే అంటే అన్ని చోట్ల కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మీరందరూ చూసారు 5:30కి టైం అని చెప్పారు. నేను 5ంటికి వచ్చాను మీ అందరికంటే. నేను 1 నిమిషం ముందే ఉంటాను కానీ 1 నిమిషం లేట్ గా అనేది ఎప్పుడు ఉన్నాం. మీకు ఇన్ టైంలోనే కార్యక్రమం అవతేసి పంపించేస్తా. ఏ కార్యక్రమంలో అయినా సరే నాకు అన్ని సాధక బాధకాలు 40 సంవత్సరాల నుంచి వస్తున్నా. ఎవరిని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతోనే ఏదైనా కార్యక్రమం చేసినా ఆ కార్యక్రమాల్లో కూడా మార్పులు చేశారు. ఏ డివిజన్ లో ఉంటే ఆ డివిజన్ గ్రూప్ వాళ్ళని పిలవండి, ఎక్కడెక్కడో నుంచి అక్కడికి పిలవద్దనే మాట కూడా నేను చెప్పాను. మీరు ఎప్పుడైనా సరే కార్యక్రమం ఆ డివిజన్ లో జరుగుతున్నప్పుడు ఎంతమంది వీళ్ళు ఉంటారో అందులో తలకో 2 మందిని రమ్మంటే ఒక 50 మంది అవుతారు. ఏ సందులో ఉన్న వాళ్ళు ఆ సందులో. మీరు ఎక్కువసేపు ఎక్కడో దూరం అవున అసలు టైం కోసం అరగంటలో వెళ్ళిపోతాం. కాబట్టి దీంట్లో ఏంటంటే మీరు ఏదో ప్రోగ్రామ్కి వచ్చి వెళ్ళిపోవడం కాదు, దాంట్లో ఉన్న పర్టికులర్ పాయింట్స్ అన్ని కూడా మీకు తెలుస్తాయి. మీరు ఇంకొకరికి చెప్పగలుగుతారు. మీ అందరికీ చెప్పాం. చెప్పిన దాని మీద మీరు 35,000 ఇల్లు కట్టిన వాళ్ళకి మీరు అందరూ చెప్పడం వల్ల ఆఫీస్కి వాళ్ళు ఎవరు రావట్లా. అందరికీ కూడా ఇల్లు కడుతున్నారు. మీకు ఒక మంచి విషయం ఏంటంటే ఎవరైతే 35,000 రూపాయలు పెట్టారో ఇల్లు అయిపోయినాయో వాళ్ళకు కూడా 35,000 తిరిగి వచ్చారు. ఎందుకంటే బీసీలకి, ఎస్సీలకి గవర్నమెంట్ 50,000 రూపాయలు ఈ స్కీమ్ లో ఉన్న వాళ్ళు కూడా వేసింది. మీకు మనం చెప్పేసరికి అవి లేవు కానీ 50,000 రూపాయలు వేస్తారు. వేసిన తర్వాత మీరు 35,000 మీరు ఉంచుకుని మిగతా 15,000 ఆ కాంట్రాక్టర్ ఇచ్చేయండి. వాళ్ళు పడిపోయింది కదా, మిగతా 15,000 ఉంచుకోవాలి. ఎందుకంటే మీ ఇల్లు శుభ్రంగా కట్టాడు కాబట్టి. లేదు మీరు ఏదైతే ఇంతకుముందు వడ్డీలు కట్టుకున్నారు, ఇది కట్టుకున్నారు, మీరు 35,000 మీరు ఇష్టపడ్డారు కడతానికి. కానీ ఆ గవర్నమెంట్ ఏదైతే ఉందో బీసీలకి, ఎస్సీలకి అది ప్రొవిజన్ కల్పించింది. వాళ్ళందరూ కూడా మీ అకౌంట్ లో పడతాయి. అయిపోయిన వాళ్ళకి ఎవరైతే ఇల్లు అయిపోయినదో వాళ్ళందరూ కూడా హ్యాండ్ ఓవర్ కూడా చేస్తారు. రమ్మారని వాళ్ళకి 1,500 ఇల్లు అయిపోయింది. ఇంకొక 2,000 ఇల్లు 2 నెలల లోపు కంప్లీట్ చేయమన్నా. 2,000 అవ్వకపోయినా ఇంకో 1,500 అవుతుంది టార్గెట్. మీరు అందరూ కూడా వెళ్ళినప్పుడు మీకు కూడా తెలుసు, మిగతా వాళ్ళు కూడా త్వరితగతం కట్టుకోవాలి. చాలా మంది ముందుకు రావట్లా. 30 మంది ఐడెంటిఫై అవ్వలేదన్నారు. ఎక్కడైతే ఐడెంటిఫై అవ్వలేదో వాళ్ళని కూడా చెప్తాం. ఎందుకంటే 30 ఇల్లు కంప్లీట్ అయిపోయి వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ వాళ్ళ ఆధార్ కార్డు ఉంది కానీ సచివాలయానికి ఇచ్చినా కూడా ట్రేస్ అవ్వాల. వాళ్ళు మీ గ్రూప్ ద్వారా ఈజీగా ఐడెంటిఫై చేసే మార్గం ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ లిస్ట్ లో చూసి మీకు ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ఐడెంటిఫై చేస్తే ఎవరైనా వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా 95% అందరూ కూడా గ్రూపుల్లో ఉండేవాడు. ఏ పేరు అయినా సరే మీకు ఈజీగా తెలుస్తుంది. మాకంటే ఆర్టిక్ పలానా అమ్మాయి మీ గ్రూప్ లో ఉందంటే అవునని మా వార్డే ఉందని మీరు ఈజీగా చెప్పగలుగుతారు. వాటర్ ని ఏ విధంగా పట్టుకోగలరు గ్రూప్ లో సభ్యులను మీరు ఇమీడియట్ గా ఐడెంటిఫై చేయగలుగుతారు. కాబట్టి
దానికి కూడా మా వాళ్ళు మీకు సపోర్టివ్ గా ఉంటారు. మీరు ఆ పేరు లేదని ఉన్నది చెప్తే వెంటనే వాళ్ళ ఇల్లు వాళ్ళకి అయిపోయింది కాబట్టి వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రతి కార్యక్రమం కూడా ఇలాగే ఝాన్సీ గారు చెప్తారు, నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నాదే ఖర్చు. నేను ఎవరు ప్రోగ్రామ్ తరఫున మిమ్మల్ని కట్టమని చెప్పడం, డెఫినెట్ గా ఏదైతే మీరు మీటింగ్ నా ఆఫీస్ లో పెట్టుకుంటారో ఏది పెట్టుకున్నా సరే మంచి నీళ్ళ కాడ నుంచి ఏ తిరుగుబండారం ఇచ్చిన నాదే ఖర్చు, నాకేం ఇబ్బంది ఏం లేదు. అలాగే మొన్న కూడా చెప్పా మేడం గారికి, అంటే ఆవిడకి తీరుకున్నప్పుడు నాకు లేదు మెప్మా బజార్ పెట్టమన్నా. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాస్టిక్ ని బ్యాన్ చేయడానికి అక్టోబర్ నుంచి అనేది బ్యాన్ చేయడానికి తీసేశారు. మీరు డ్వాక్రా గ్రూప్ లో ఏదైతే హ్యాండ్ మేడ్ ఉంటాయో దానికి మీరు డెవలప్ అవ్వట్లా, వచ్చిన డబ్బులు ఏదో పిల్లల పెళ్లిళ్ళ కోసమో లేకపోతే ఇంట్లో అవసరాలు కూడా వాడుకుంటారు. ఒక ఏదన్నా చిన్న కుటీర పరిశ్రమ లాంటి 2-3 కలిపి గ్రూపులు కలిపి చేసుకోగలిగితే ఏదైతే ఉందో ఫస్ట్ పేపర్ మేడ్ మీరు చేయగలిగితే దాంట్లో మీరు సక్సెస్ అవుతారు. దానికి మీ పూర్తి సహకారం నేను కూడా అందిస్తాను. మీరు బిజినెస్ చేసుకోవడంలో ప్రతిదీ కూడా ప్రోడక్ట్ సేల్ అయ్యే విషయంలో 100% గ్యారంటీ నేను ఇస్తాను. మంది వస్తున్న మిషనరీ మీకు ఇస్తున్నారు కాబట్టి లోన్ 2-3 కలిసి ఎవరైతే ఇంట్రెస్ట్ గా ఉండి ఎదగాలని అనుకుంటారో, వర్క్ గ్రౌండ్ లో కూడా వాళ్ళు వర్క్ చేయాలనుకుంటారో ఆ గ్రౌండ్ చేయండి. ఆ గ్రౌండ్ ఏదైతే మార్కెటింగ్ చేసే విషయంలో పూర్తిగా మేమంతా కూడా సహకరిస్తాం. మీరు ఒకరు చూసి ఇంకొకరు చేయాలనేది వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి ఆ విషయంగా మీరు ఫస్ట్ ఉండాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకోవడం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాక్ష్యం, విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం, నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం. మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైనద యుద్ధం, గెలుపెవడద చూద్దాం. ఓహో దుమ్ 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 తాం దుంకాడుతాం, దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం, దుమ్ 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 తాం దుంకాడుతాం, జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా AICTE అనుమతులతో స్థాపించబడిన మా విద్యా సంస్థ సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ బట్లూరు ఏలూరు. NBA మరియు NAC A గ్రేడ్ తో అత్యుత్తమ ప్రమాణాలతో సుదీర్ఘ అనుభవం కలిగిన మా ప్రొఫెసర్లతో మా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIDS, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ AIML, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ విభాగాలలో స్టూడెంట్స్ యొక్క ఉన్నత భవిష్యత్తు ప్రధాన ప్రణాళికతో స్టూడెంట్స్ కు డిజిటల్ క్లాస్ రూమ్, డిజిటల్ లైబ్రరీ మరియు కంప్యూటర్ శిక్షణ నైపుణ్యంతో తరగతి గదులు, స్టూడెంట్స్ రెగ్యులర్ కౌన్సిలింగ్ తో పాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మరియు క్యారియర్ గైడెన్స్ ని అందిస్తూ వారికి ప్లేస్మెంట్స్ అందించడం ప్రధాన లక్ష్యంగా స్ట్రాంగ్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ ఇంటరాక్షన్ తో స్టూడెంట్ కి మెరుగైన భవిష్యత్తును అందిస్తున్నాము. అడ్మిషన్ కొరకు సంప్రదించండి సర్ సిఆర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అటానమస్ ఏలూరు.